కొన్ని వేల బహుళ సంవత్సరాల క్రితం రావణుల యుద్ధం తరువాత లంకా నగరం ధ్వంసమైంది. రాక్షసరాజు రావణుడు, అతని అన్నదమ్ములు, సైన్యమంతా రణరంగంలో మరణించారు. కానీ ఒక్కరే మిగిలారు, రావణుడి చెల్లి శూర్పణఖ. తన అన్నలంతా రక్తపు కొలనులో పడిపోయిన దృశ్యాన్ని చూస్తూ శూర్పణఖ గుండె విరిగిపోయింది. ఆమె నిర్ణయించుకుంది, నా అన్నల మరణానికి కారణమైన రాముడి మీద ప్రతీకారం తీర్చుకుంటా అని. శూర్పణఖ దండకారణ్యానికి వెళ్ళి అక్కడ రేణుకమ్మ తల్లి దేవాలయంలో దీర్ఘకాలం తపస్సు చేసింది. ఆమె భక్తి చూసి రేణుక తల్లి ప్రత్యక్షమయ్యి ఆమెకు ఒక శక్తివంతమైన నిపురం ఇచ్చింది. ఆ నిపురం ధరించి మంత్రం జపిస్తే ఏమైనా సాధ్యమవుతుంది. కానీ ఒక్క అక్షరమైనా తప్పు పలికితే నీ ఆత్మను ఆ నిపురం బంధిస్తుంది అని దేవి ఆమెకు చెప్పింది. శూర్పణఖ ఆ నిపురం ధరించి రాముణ్ణి శపించడానికి ప్రయత్నించింది. కానీ కోపంతో ఆమె మంత్రాన్ని తప్పుగా పలికింది. ఆ తప్పుతో ఆ నిపురం ఆమె ఆత్మను పీల్చేసింది. దాంతో శూర్పణఖ ఆ నిపురంలోనే శతాబ్దాల పాటు బంధించబడింది. అయితే ఇదంతా శూర్పణఖ రాముడి మీద పగతో చేసిందా?